ఎవరు గుడ్డివారు? ఈ లోకంలో తన ఎదుట జరుగుతున్నది ఏదో తెలియనటువంటి వారు, అర్థం కానటువంటి వారు గుడ్డివారు. ప్రియమైనటువంటి నేస్తమా, మనలో ఏమైనా గుడ్డితనం ఉందంటారా? లేదు లేదు. మన కళ్ళు బాగా కనబడుతున్నాయి కదా. కానీ బైబిల్ ఏం తెలియచేస్తుందో తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచో తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా ఇప్పటికీ చీకట్లోనే ఉన్నాడని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. ఇన్నాళ్ళు నువ్వు వెలుగులోనే ఉన్నావు అనుకుంటూ నీ జీవితాన్ని నీవు అనుకుంటూ ఉన్నావేమో కానీ, ఇతరులను ద్వేషించేటప్పుడు, బంధువులను ద్వేషించేటప్పుడు, సహోదరులను ద్వేషించేటప్పుడు, స్నేహితులను ద్వేషించేటప్పుడు జాగ్రత్త. నీవు నీ జీవితంలో చీకటిలో ఉన్నటువంటి గుడ్డివాని వలె ఉన్నావు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దేవుని మహిమ కార్యాలు చూడకుండా, దేవుని మహిమ కార్యాలను నమ్మకుండా ఉన్నటువంటి వారి జీవితాలు గుడ్డితనంలోనే ఉన్నాయి. నీవు కూడా ఇంకా గుడ్డితనంలోనే ఉంటే రా బయటకి. దేవుడు వెలుగై ఉన్నాడు, నీకు వెలుగును కలగచేసి నీ చీకటిని తొలగించుగాక. ఇతరుల యొక్క జీవితాలను ద్వేషించేవారుగా కాక, క్రీస్తు ప్రేమను వారి మీద దేవుని యొక్క వెలుగులో మనం నడుద్దాం, అనేక మందిని నడిపిద్దాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్.